హలో నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు మన తెలంగాణ పేపర్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ 3 నెలలైనా అరెస్టులేవి అంటాడు. ఎవరిని? కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాడు. దేనిపైన అంటే కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపైన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్‌ని పరిశీలించి, అధ్యయనం చేసి దానిపైన సీబీఐ ఎంక్వైరీ చేసి సీబీఐ చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. 3 నెలలు అయింది చేసి. ఏమైంది? అరెస్టులు ఎందుకు చేయలేదు? డైరెక్ట్ అరెస్టులేనట. మీకు అర్థమవుతుందో అర్థం కావట్లేదో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఈరోజు తెలంగాణ ప్రజలు 2 సంవత్సరాలు మీ పరిపాలన చూసిన తర్వాత కేసీఆర్ కుటుంబాన్నో, కేసీఆర్‌ని అరెస్ట్ చేయాలని కోరుకుంటున్నారో లేదు కానీ, మీ 3 గ్యారంటీల సంగతి ఏందంటున్నారు. మీరేం అరెస్టులు ఎందుకు కాలేదు? 3 నెలలు అయింది అంటున్నారు. ప్రజలేమంటున్నారంటే 100 రోజులలో 6 గ్యారంటీలు ఇస్తామన్నారు. ఆ 100 రోజులు ఇంకా కాలేదా? ఎందుకు 6 గ్యారంటీలు అమలు కావటం లేదు? కొన్ని అమలు చేసి కొన్ని గాలికి ఎందుకు వదిలేశారని ప్రజలు అడుగుతున్నారు. అది చెప్పండి మీరు. ఈ 3 నెలల్లో అరెస్ట్ అయితే ఇంకొక 6 నెలలైనా వాళ్ళు చూసుకుంటారు. ఈరోజు తెలంగాణ సమాజం కేసీఆర్‌నో, కేసీఆర్ కుటుంబాన్నో అరెస్ట్ చేసి తక్షణమే మా కడుపు నింపుకోవాలనుకోవట్లే వాళ్ళు. కేసీఆర్‌ని అరెస్ట్ చేయడం వల్ల ప్రజలకేం ఒరిగేది ఉండదాడ. ప్రజల ఖజానాకు వచ్చేది ఏముండదాడ. తెలుసు మీరేం చేస్తున్నారు, మీరేం చేశారు. 2 సంవత్సరాలు టైం పాస్ పీసీ ఘోష్ కమిషన్‌తోని. ఈరోజు మళ్ళీ మీరు ఏం చేస్తున్నారు? అదే కాళేశ్వరం, మేడిగడ్డ, అన్నారం, సుందేళ్ళకి రిపేర్లు చేయండి అని అన్నారు. అయిపోయా సింపుల్. మీరు అక్కడనే మీరే ఢిల్లీ వేదికగా కేసీఆర్‌ని నేను అరెస్ట్ చేసేది ఏంది? అరెస్టే చేయను, ఆయన ముట్టుకోనంటారు. మీరే ఒక క్లీన్ చిట్ ఇచ్చిన తర్వాత ఆయన ఆల్రెడీ ఫామ్ హౌస్‌లో అరెస్ట్ అయ్యే ఉన్నాడు. నేను ప్రత్యేకంగా అరెస్ట్ చేయాల్సింది లేదు అని ఒకసారి ప్రకటన చేస్తారు. ఒకసారి అసలు మేడిగడ్డ లేదు, కూలిపోయింది, కొట్టకపోయింది అంటారు. ఇంకోసారి రిపేర్ చేయండి అంటారు. ఇవన్నీ ప్రజలు ఈ రాజకీయాలు అడగట్లేదు, ఈ అరెస్టులు అడగట్లే. ఈ అరెస్టులు ఇదంతా లీగల్ ప్రొసీజర్లు అయితాయా కావా అనేది లీగల్ చూసుకుంటుంది. కానీ ప్రజలు అడుగుతున్నది మీరు ఇచ్చిన 6 గ్యారంటీలు 100 రోజుల్లో అమలు చేస్తున్నారు. ఆ 6 గ్యారంటీలు సంగతి చెప్పండి, మాకు అరెస్టులు కాదు కావాల్సింది అంటున్నారు. మీరు అది వదిలిపెట్టి 6 గ్యారంటీలు వదిలేసి దాంట్లో 6 గ్యారంటీల్లో మహిళలకు ఇస్తున్న 3,500, 4,000 రూపాయలు పెంచుతున్న పెన్షను, నిరుద్యోగ భృతి ఇవన్నీ ఎడిపోయినాయి మరి. ఇది కదా ప్రజలు అడుగుతున్నది. మీరు అక్కడనే పప్పులో కాలేస్తున్నారు. మీరు ప్రజలు ఏమనుకుంటున్నారు అది మాట్లాడట్లే. ప్రజలు ఈరోజు కేవలం 6 గ్యారంటీల గురించి మాట్లాడుకుంటున్నారు. ప్రజలు కేవలం మీ 2 సంవత్సరాల పరిపాలన, కేసీఆర్ 10 సంవత్సరాల పరిపాలన పోల్చుకుంటున్నారు. పోల్చుకునే సందర్భంలో అదే బెటర్ ఉండేనేం. తప్పు చేసినామా మనం కాంగ్రెస్ పార్టీకి ఓటేసి అని ఒక చర్చ నడుస్తుంది. అది గమనించండి మీరు. దాన్ని సరి చేసుకునే కార్యక్రమం చేయండి. అరెస్ట్ అయిద్దా కాదో పక్కన పెట్టండి. అరెస్ట్ అయితే అయిద్ది, కాకపోతే అది లీగల్ ప్రొసీజర్లో చూసుకుంటారు. సిబిఐ ఏది? సిబిఐ రాలేదా అంటున్నారు. వచ్చిద్దేమో ఏదో ఒకరోజు అది వస్తుంది. అది మీ ప్రభుత్వం పైన కూడా పడ్డ రోజు కూడా మీరు ఒప్పుకోవాలి దాన్ని. ఉత్తనే ఈరోజు నేను సిబిఐకి ఎంక్వైరీకి ఇచ్చినా మీరు రాలేదంటే కుదరదు. మీ పైన వచ్చే భవిష్యత్తులో ఇప్పుడు వస్తున్న భవిష్యత్తులో వచ్చే ఆరోపణల పైన కూడా ప్రతిపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు అడుగుతాయి సిబిఐ ఎంక్వైరీ. ఆ రోజు లేదు సిబిఐ మోడీ చేతిలో కీలుబొమ్మ, దానికి ఎట్లా ఒప్పుకుంటా అంటే ఈరోజు కూడా మోడీ చేతిలోదే, ఆ రోజు కూడా మోడీ చేతిలోదే. కాబట్టి కావాల్సింది ప్రజలకు కావాల్సింది అరెస్టులు కాదు, 6 గ్యారంటీలు. అది గమనించాలి మీరు. రీయింబర్స్మెంట్ పైన అధ్యయన కమిటీ వేశారట. ప్రత్యేక ట్రస్ట్ ద్వారా ఫీజు రీయింబర్స్మెంట్ సాధ్యాసాధ్యాలను పరిశీలించిన కమిటీ చైర్మన్గా వ్యవహరించిన సంక్షేమ శాఖ స్పెషల్ సిఎస్, సభ్యులుగా కోదండరాము, కంచాయలయ్య. 3 నెలల్లో నివేదిక కథం అయిపోయాయి. ఫీజు రీయింబర్స్మెంట్ అని ఇప్పుడు అధ్యయనం చేయటం ఏంటి? కొన్ని సంవత్సరాల నుంచి పెండింగ్ ఉండి దాదాపు 6,000 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి. వాళ్ళకి హాల్ టికెట్లు ఇవ్వట్లే, ఎగ్జామ్ రాయనిట్లే, మెమోస్ ఇవ్వట్లే, సర్టిఫికెట్లు ఇవ్వట్లే. ఆల్రెడీ ప్రైవేట్ కాలేజీలు మూత దశలో ఉన్నాయి. ఆర్థికంగా ఇబ్బందులు ఉండి వాళ్ళకి కనీసం ఒక 50% వాళ్ళకి ఒక 5,000 కోట్లు మాకు జమ చేయండి అని వాళ్ళు డిమాండ్ చేసి బంద్కు పిలిపిస్తే, ఇప్పుడు మీరు అధ్యయనం ఇప్పుడు చేయటమే, స్టడీ చేసేది ఏంటి? ఇప్పుడు స్టడీ చేస్తే చేయండి. ఇప్పుడున్న బకాయిలు రిలీజ్ చేయండి. భవిష్యత్తులో ఏం చేయాలో అది స్టడీ చేయండి. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం 2007, 2008 ప్రాంతంలో పెట్టిన, ఆ సంవత్సరాల్లో పెట్టిన ఫీజు రీయింబర్స్మెంటు నిరాటంకంగా దాదాపు 18 సంవత్సరాలు అయింది, నడుస్తూ ఉంది. ఇప్పుడు అధ్యయనం అయింది మళ్ళీ కొత్తగా. 18 సంవత్సరాల నుంచి ప్రభుత్వం ఇస్తుంటే పిల్లలు బెనిఫిట్ పొందలేదా? మళ్ళీ ఇప్పుడు ఏదో ట్రస్ట్ పెట్టాలట, ఆ ట్రస్ట్ నుంచి రిలీజ్ చేయాలట. ట్రస్ట్ పెడితే ఏది పెడితే ఇది ఇవ్వాల్సింది ప్రభుత్వమే కదా. ఇవ్వాల్సిన ప్రభుత్వం ఇవ్వాల్సిందే. ముందు బకాయిలు ఇవ్వండి ఫస్టు.
తర్వాత అధ్యయనాలు చేయండి. ఇప్పుడు అధ్యయనం పేరుతోని మళ్ళీ టైం పాస్ చేసి, మేము అధ్యయనం చేస్తున్నాం 3 నెలలు టైం కావాలని దాన్ని 6 నెలలు డ్రాగన్ చేసి, ఈ బంద్‌ని ఏదో తూతూ మంత్రం చేసే కార్యక్రమం చేయొద్దు. ఇది కాదు ఇప్పుడు చేయాల్సింది అధ్యయనం కాదు, రిలీజ్ చేయాలి ఫండ్స్. రైట్. నమస్తే తెలంగాణ. ఇది సర్కారా రౌడీ దర్బారా, బెదిరించే సీఎం అభివృద్ధి చేస్తాడా అని కేటీఆర్ అంటున్నాడు. 2 నెలల్లో చేసింది బంద్ పెట్టడమే. అన్ని వర్గాలు నిలువున ముంచిన వంచకి కాంగ్రెస్. గుండెలో ఆగుతున్న రేవంత్ గుండె కరుగుతలేదు. బకాయిలు చెల్లించిన రేవంత్ జీవితంలో కోత పెట్టాలి. మాట తప్పిన కాంగ్రెస్ కర్రుగాల్చి వాత పెట్టాలి. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో జరిగిన అభివృద్ధికి రేవంత్ 2 ఏళ్ల అరాచక పాలనకు మధ్య పోటీ. బుల్డోజర్ను ఆపేది కారే. మార్పుపై తీర్పు చెప్పండి. జూబ్లీని నుంచే బీఆర్ఎస్ జైత్రయాత్ర మొదలవ్వాలి. రోడ్ షోలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఒక రకంగా ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కాంగ్రెస్ పార్టీ ఒక భయం, ఒక ఆందోళనలో ఉన్నట్టు అనిపిస్తుంది. బీఆర్ఎస్కి ప్రజల నుంచి మరి స్పందన ముస్లిమ్స్లో కమ్యూనిటీలో వస్తుందో తెలియదు కానీ అజారుద్దీన్కి మంత్రి పదవి ఇవ్వడం హడావుడిగా, ఆందోళనతో, టెన్షన్తో. ముస్లింలు ఓట్ల కోసం ముస్లింలు డైవర్ట్ అవుతారు. కాంగ్రెస్ పార్టీకి ఓటేసే పరిస్థితి లేని పక్షంలో అజారుద్దీన్ని మంత్రి పదవిలోకి హడావుడికి తీసుకురావడంతోనే కాంగ్రెస్ పార్టీ ఒక రకంగా వైఫల్యాన్ని, ఒక ఆందోళనని, ఒక అనుమానాన్ని, ఒక భయాన్ని ఒప్పుకున్నట్టు అయింది. ఎలక్షన్లో ఓటమి భయాన్ని, ఓటమి ఆందోళనని, ఒక వైఫల్యాన్ని, ప్రభుత్వ పరిపాలన వైఫల్యాన్ని ఒప్పుకున్నట్టయింది. ఇక దానికి తోడు నిన్న మొన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడే మాటలు అసలు మీరు ప్రజలకు ఇచ్చిన గ్యారంటీలు ఏంది, ఆ గ్యారంటీల తాలూకా ఎందుకు చెప్పలేకపోతున్నారు? మీరు అమలు చేసిన 6 గ్యారంటీలని ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఇంకా అమలు చేయాల్సిన బకాయి ఉన్న 6 గ్యారంటీల గురించి ఎందుకు చెప్పలేకపోతున్నారు? అది వదిలిపెట్టి అరెస్టులు ఎందుకు చేయలే, సిబిఐ పోయింది, ఇది కాదు కదా ప్రజలు అడిగేది. జూబ్లీహిల్స్లో ఉన్న ప్రజలకి కావాల్సింది ఏంటి? మీరు ఇచ్చిన ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు కావాలి. అది వదిలేశారు. దాంతోపాటు హైడ్రా అనే అద్భుతమైన హైడ్రాని నేను తీసుకొచ్చిన, హైడ్రాతోని చాలా కొన్ని వేల ఎకరాలు, వందల ఎకరాలు చెరువుల పరిరక్షణ జరిగింది అంటున్నారు. దాన్ని చెప్పుకోరు. దాన్ని చెప్తే ప్రజలు ఎంటబడేటట్టు ఉండరు. మీరు చేసిన హైడ్రా గురించి చెప్పరు, మీరు చేస్తున్న మూసి ప్రక్షాళన గురించి చెప్పరు, మీరు ఇచ్చిన 6 గ్యారంటీల గురించి చెప్పరు. ఇవ్వాల్సిన 6 గ్యారంటీల గురించి చెప్పడం కేవలం అరెస్టుల గురించి చెప్తున్నట్టునే మీ ఆందోళన, భయము, మీ అనుమానం, గెలుపు పైన మీకున్న అనుమానం స్పష్టంగా కనపడుతుంది. ఇది రైట్. ఎవరిని తలంటారు మీకేం తెలుసు? మంత్రివర్గ సమావేశంలో ఏం జరిగిందో మీకు ఎరుక? పెయిడ్ వార్తలు రాస్తే నిజాలు కావు. ఓ పత్రికా విలేకరులను నిలదీసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పటికి కానీ సో ఇచ్చింది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి. ఆంధ్రజ్యోతి పేపరు ప్రతి ఆదివారం ఇచ్చే కొత్త పలుకులో వేమూరు రాధాకృష్ణ గారు మంత్రులకు తలంటిన సీఎం అని రాసిండు. ఆ కొత్త పలుకు మొత్తం ఆయనే అక్కడ క్యాబినెట్ సమావేశంలో కూర్చొని ఏబిఎన్ రాధాకృష్ణ గారు విన్నట్టు, ఏ మంత్రిని ఏం తిట్టింది అన్నట్టు రాసిండు. ఈయనే విన్నట్టుగా రాసిండు. తిట్టారు, ఆ మంత్రిని ఎట తిట్టిండు, ఈ మంత్రిని ఎట తిట్టిండు, ముఖ్యమంత్రి తిట్టిండు, ముఖ్యమంత్రికి తిట్టేంత సినిమా ఉందా ఆడుందా అని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తుండు. ఎవరిని తలంటారు నువ్వు చూసినవా అని చెప్పి. అంటే మేమే ఆయనకు తలంటిను, ఆయన మాకు తలంటం కాదు. ఆ తలంటిన దానికే జలుబు నీళ్ళు వదిలిని అని చెప్పి ఇప్పుడు సెట్ అయ్యి జూబ్లీహిల్స్లో తిరుగుతున్నానని ఆయన చెప్తుండు. ఉత్తమ్ కుమార్ రెడ్డి డైరెక్ట్గా ఎవరిని తలంటారు మీకేం తెలుసు అసలు, క్యాబినెట్ జరిగింది అంటే దాని అర్థం ఏంది, మేమే ఆయనకు తలంటున్నాం, మీరు చెప్పింది ఉల్టా చెప్పారు అని చెప్పిండు. ఇన్ని రోజులు స్పందించిండు. దాదాపు వారం 10 రోజులు అయింది అది రాసి, ఆ కథనం, ఆ కొత్త పలుకు రాసి. చాలా పెద్ద ఎత్తున విమర్శలు వచ్చినాయి. అంటే తెలంగాణ క్యాబినెట్లో ఉన్న మంత్రులకు ఆత్మగౌరవం లేదా కనీసం? ముఖ్యమంత్రి మంత్రులను పట్టుకొని తలంటిండు అని ఒక పత్రిక కొత్త పలుకు పేరుతో రాస్తే, ఈ తలంటటం, తిట్టడం, దుర్భాషలాడటం, ఒక ముఖ్యమంత్రి మంత్రులు తిట్టినట్టు, ఉన్నది లేనట్టు, లేని ఉన్నట్టు, మంత్రివర్గంలో కూర్చొని విన్నట్టుగా రాసిండు. ఇది తప్పు. మా ఆత్మగౌరవం పైన ఎందుకు ఇట్లాంటి వార్తలు రాస్తారని నిన్న స్పందించిండు. అది కూడా ఒక విలేకరు అడిగితే ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడి నిన్న. బీఆర్ఎస్ కోటేస్తే మీ ముఖం చూడడం జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఓటర్లకు కొత్త మంత్రి అజారుద్దీన్ బెదిరింపు. ఇగో ఇక్కడనే కనపడుతుంది వాళ్ళ టెన్షను, ఫ్రస్ట్రేషను.
బీఆర్ఎస్ కోటేస్తే నీ మొహం చూడనమాట. అంటే కాంగ్రెస్ కోటేస్తేనే మొహం చూడటానికి మీరు మంత్రి అయింది ఏంటికి అందరు ప్రజల కోసం కదా. బీఆర్ఎస్ కోటేయాలా, కాంగ్రెస్కి వేయాలా, బీజేపీకి వేయాలా, అది ఇంకో పార్టీకి వేయాలని ప్రజల ఇష్టం అది. మీరు మీరు అడగాల్సింది ఏంది, మా పార్టీకి ఓటేయండి, మేము ఇగో ఇది మంచి కార్యక్రమాలు చేసినా ఇంకా మంచిగా చేస్తాం, మా ప్రభుత్వం పనితీరు ఇది అని చెప్పుకోవాలి తప్ప, నువ్వు ఎవరికి ఓటేయాలో మీరే డిసైడ్ చేసి డిక్టేటర్షిప్ చేస్తే ఎట్లా? మీరు చేసిన పనులు చెప్పి, మీరు చేయాల్సిన పనులు చెప్పి, చేసే పనులు చెప్పి ఓట్లు ఎంచుకోవాలా, దాన్ని ప్రజాస్వామ్యం అంటారు. లేదు లేదు బీఆర్ఎస్ ఓటేస్తే మీ మొహం చూడను అంటే నాకే ఓటేయాలా అట్లా అంటే అసలే వేయరు. నువ్వు మొహం చూసేది నీ మొహం వాళ్ళు చూడరు. ఇప్పుడు నువ్వు వాళ్ళ మొహం చూసుడేం కానీ ఇప్పుడు ఎన్నికల దాకా నీ మొహమే వాళ్ళు చూడరు. అప్పుడు తెలుస్తుంది. వెలుగు పేపర్ నవంబర్ 11 డెడ్ లైన్ పెట్టిండు రేవంత్ రెడ్డి గారు. కేసీఆర్ హరీష్ని అరెస్ట్ చేయించు అయిపోద్ది. ఇక నవంబర్ 11 రోజులోపు కేసీఆర్ని, హరీష్ రావుని అరెస్ట్ చేస్తే ఇక ప్రజల కడుపు నిండిద్దా? తెలంగాణలో ఉన్న 4 కోట్ల మంది ప్రజలకి మీరు ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలైతే, మీరు చెప్పిన మాటలన్నీ మార్పు, ప్రజాపాలన అంతా వచ్చేస్తే దాంతోనే ఏమి రాదు. హరీష్ రావుని, కేసీఆర్ని నవంబర్ 11 కాదు డిసెంబర్ 11 ఇంకో రోజు అరెస్ట్ చేస్తే చేస్తారని మీకు నిజంగా కమిట్మెంట్ ఉంటే, మీ నివేదిక కరెక్ట్ అయితే, మీరు చెప్పిన మాటలు కరెక్ట్ అయితే అరెస్ట్ చేస్తారని లీగల్గా తర్వాత జరిగింది. కానీ చేస్తారా చేయరా? కానీ తెలంగాణ సమాజం ఈరోజు కేసీఆర్ అరెస్ట్ని కోరుకోవట్లే, 6 గ్యారెంటీల అమలును కోరుకుంటుంది. ఇక మీకు అర్థమవుతుందో అర్థం కావట్లేదో కేసీఆర్ అరెస్టు అనేది, కేసీఆర్ ఉండాలి, బయటే ఉండాలి, కేసీఆర్ బయటికి రావాలి, ప్రజల గురించి మాట్లాడాలని ప్రజలు కోరుకుంటున్నారు. మీకు అది ఇంకా ఎక్కనట్టుంది. మీరు కేసీఆర్ని అరెస్ట్ చేయాలంటున్నారు. అరెస్ట్ చేస్తే మీ నెత్తిన మీరు నిప్పులు పోసుకున్నట్టే ఇది. అది భారతీయ జనతా పార్టీ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ, అది మీకు తెలుసు. మీకు అది చేసే ధైర్యం, దమ్ము లేకనే మీ 10 ఏళ్ల విమర్శల్ని పక్కన పెట్టేసి మీరు మళ్ళా కొత్త విమర్శలు మొదలుపెట్టి దానికోసం సిబిఐకి అప్పచెప్పి, అంటే బంతిని కేంద్రం కోర్టులో నెట్టేసినా అయిపోయింది, ఆయన మీద బాధ్యత ఉందంటే అంత ఈజీగా ఏం లేదు. అది మీకు తెలుసు, భారతీయ జనతా పార్టీకి తెలుసు. రైట్. విజయక్రాంతి పేపర్ చూద్దాం. సిగాచి ఎండీకి హైకోర్టు నోటీసులు ఇచ్చింది. కోర్టు పరిహారం ఎప్పుడు ఇస్తారు? హైకోర్టు ప్రశ్న. 2 వారాల్లో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశం. తీవ్ర విషాదం నింపిన సిగాచి పరిశ్రమ ప్రమాద ఘటనలో ఆ కంపెనీ ఎండీకి మంగళవారం తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. మృతుల బాధితుల కుటుంబాలకు పరిహారం చెల్లింపులో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. గత జూలై 1న సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం పాషమైలవరంలోని పరిశ్రమలో భారీ పేలుడు సంభవించి 3 అంతస్తుల భవనం పేక మేడలా కూలిపోయింది. ఈ ఘటనలో 54 మంది కార్మికులు చనిపోయారు. ఈ ఘటనపై కలపాల బాబురావు ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై మంగళవారం హైకోర్టు విచారించింది. పిటిషనర్ తరపున వసుధ నాగరాజు వాదనలు వినిపించారు. ఈ ఘటనలో 54 మంది మృతి చెందారని, ప్రమాదం జరిగిన 4 నెలలు గడిచినా ఇప్పటికీ ఎవరిని అరెస్ట్ చేయలేదని. అంటే ఎంత దారుణమైన పరిస్థితులు మన ప్రభుత్వాలు చట్టాలను ఎట్లా అమలు చేస్తాయనేది దీన్ని బట్టి అర్థమవుతుంది. పిటిషనర్ తరపున లాయర్ వాదించారు. బాధిత కుటుంబాలకు కోటి పరిహారం అందిస్తామని హామీ ఇచ్చారని, కానీ ఇప్పటి వరకు ఆ పరిహారం అందించలేదని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అలాగే ఈ పరిశ్రమలో ఎన్నో ఉల్లంఘనలు జరిగినట్లు దర్యాప్తులో తేలిందని తెలిపారు. ఏఏజీ తమ వాదనలు వినిపిస్తూ ఈ ప్రమాదంలో సిగాచికి చెందిన వైస్ ప్రెసిడెంట్ సైతం చనిపోయారని కోర్టుకు తెలిపారు. దీంతో కంపెనీ యాజమాన్యంతో పాటు ఇతరులు కూడా ప్రమాదం బారిన పడ్డారు కదా అని ఏఏజీని హైకోర్టు ప్రశ్నించింది. అలాగే కోటి పరిహారం ఎప్పుడు చెల్లిస్తారని కూడా హైకోర్టు ప్రశ్నించింది. మృతుల కుటుంబాలకు 25 లక్షలు చెల్లించామని, కంపెనీ నుంచి మిగతా డబ్బులు వచ్చేలా చూస్తున్నామని ఏఏజీ తెలిపారు. 192 మంది ప్రత్యక్ష సాక్షుల నుంచి పోలీసులు వాంగ్మూలం సేకరించారని తెలిపారు. పోలీసులు సైతం నిపుణుల కమిటీ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకున్నారన్నారు. కోర్టుకు వివరించగా 2 వారాల్లో సమగ్ర వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని చెప్పింది. దీంట్లో సిగాచి ఎండీకి నోటీస్ ఇచ్చింది, ప్రభుత్వానికి నోటీస్ ఇచ్చింది. ప్రభుత్వం తరపున ఏఐజీ ఏం చెప్పిండంటే 54 మంది చనిపోయింది వాస్తవం, అందులో కంపెనీ వైస్ ప్రెసిడెంట్ ఆయన కూడా చనిపోయిండు, ఆ సిగాచికి చెందిన వైస్ ప్రెసిడెంట్ కూడా చనిపోయిండు. అంటే ఏం చెప్తున్నారు మీరు? 54 మంది చనిపోయారు, పొట్టకూటి కోసం, బతుకు తెరువు కోసం ఉద్యోగం చేసి అందులో పనిచేస్తున్నా
ఎంప్లాయీసు అని చెప్తే వైస్ ప్రెసిడెంట్ కూడా చనిపోయిండంటే ఇక ఆయన చనిపోయిండు కాబట్టి 54 మంది చనిపోతే ఏంటి? వైస్ ప్రెసిడెంటే చనిపోయిండు కదా! ఆ కంపెనీ వైస్ చైర్మనే చనిపోయిండు కదా! 54 మంది చనిపోతే పెద్ద లెక్క అని చెప్తున్నట్ట మీరు? ఆ వైస్ ప్రెసిడెంట్ చచ్చిపోయిండా? ఇంకోళ్ళు చనిపోయినా కాదు. 54 మంది కార్మికులు ఆ కంపెనీ వల్ల దాంట్లో జరిగిన ప్రమాదం వల్ల చనిపోతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పరామర్శకు పోయి ₹1,00,00,000 పరిహారం అనౌన్స్ చేస్తానని ఈయన ఏదో జేబులోంచి ఇచ్చినట్టు చెప్పిండు. అది ఎవరు ఇస్తారని తెల్లారడిగితే సిగాచి కంపెనీ ఇప్పిస్తామన్నాడు. జూలై 1న ప్రమాదం జరిగింది, విషాదం జరిగింది. జూలై పోయింది, ఆగస్టు పోయింది, సెప్టెంబర్ పోయింది, అక్టోబర్ కూడా పోయింది, నవంబర్కి వచ్చి 4 నెలలు పూర్తయి 5వ నెల నడుస్తుంది. ₹1,00,00,000 కాదు కదా, 1,00,00,000 పైసలు కూడా రాలే. ప్రజా ప్రయోజనం వ్యాజ్యం వేసి హైకోర్టు మెట్లెక్కాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే ఎంత నిర్లక్ష్యం ఉంది. ఇక ఇంకోటి ఇందులో ట్విస్ట్ ఏంటంటే పరిహారం ఇవ్వకపోగా ఒక్కళ్ళ మీద కూడా కేసు పెట్టి జైలుకు పంపలేదు సిగాచిగా. 54 మందిని పొట్టన పెట్టుకుంటే ఒక్కళ్ళంటే ఒక్కళ్ళ మీద. అంటే ప్రభుత్వాలకి, రాజకీయ పార్టీలకి, పారిశ్రామికలతో ఎట్లాంటి సంబంధాలు ఉంటాయి? ప్రజల ప్రాణాలు పోతే వాళ్ళ సమాధుల పైన పేలాలు ఎరుకుంటున్నారు వీళ్ళు. రాజకీయ పార్టీలు, నాయకులు, కంపెనీలు, బిజినెస్లు ఈ ఈ కుమ్మక్కుతోని. సిగాచి కంపెనీ ఎండీని అరెస్ట్ లేదు ఇంతవరకు. దాన్ని అడిగితే పోలీసులు సమగ్రమైన విచారణ ఎన్ని రోజులు చేస్తారు? 4 నెలలు పట్టింది విచారణ చేయడానికి. ఏముంది అందులో విచారణ చేయ? అంటే మీకు లావాదేవీలు, మూటల పంచాయతీలు ఉంటాయి కాబట్టి, మూటల సెటిల్మెంట్లు ఉంటాయి కాబట్టి విచారణ జరుగుతాయి, చర్యలు తీసుకోరు, పరిహారాలు అనౌన్స్ చేస్తారు, పరిహారం ఇయ్యరు, దాన్ని అడిగేటోడు ఉండు. ఎక్కడో బీహార్, ఒరిస్సా నుంచి వచ్చిన కార్మికులు పాపం ఎవరు అడగాలి? వాళ్ళ తరఫున ఆయన బాబురావు అనే వ్యక్తి దాంట్లో పిటిషన్ వేసిండు, ప్రజా ప్రయోజన వ్యాజ్యం. ఇప్పటికైనా మరి హైకోర్టుతోనైనా కదిలి ప్రభుత్వం ఇస్తుందా అంటే అంత ఈజీ కాదు. రైట్. పత్తి రైతు గోస, రంగు మారుతున్న తెల్ల బంగారం, వర్షాలకు పగిలిన పత్తిలో నీరు చేరి మొలకెత్తిన వైనం, సగానికి తగినంత దిగుబడి, సరిపడా సీసీఐ కొనుగోలు కేంద్రాలు తెరవకపోవడంతో ఇబ్బందులు, దళాలను ఆశ్రయిస్తున్న రైతులు, సర్కారు ఆంక్షలపై ఆగ్రహం, సీసీఐ కేంద్రాల్లో ఎకరానికి 12 క్వింటాలు కొనాలని డిమాండు. పత్తి రైతుల గోస మామూలు లేదు, ఆ గోస వినేటోడు లేడు. పత్తి రైతుల గోస ప్రభుత్వం ఏంటలే, రేవంత్ రెడ్డి గారు గోస అంతా జూబ్లీహిల్స్ పైన ఉంది. కాంగ్రెస్ పార్టీ గోస అంతా జూబ్లీహిల్స్లో ఓటమి, గెలుపు వీటిపైన, రాజకీయం పైనే ఉంది. ఇది వార్త. సాక్షి పేపర్ చూద్దాం. రైట్. రైట్. ఒప్పుకోవడం, ఒత్తిడి పెంచడమా ముదురుతున్న ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాల ఆందోళన. 8న సిబ్బందితో హైదరాబాద్లో ప్రదర్శన, 11న విద్యార్థులతో భారీ ర్యాలీకి సన్నాహాలు. పరిస్థితిపై ఆరాధిస్తున్న ఇంటెలిజెన్స్ వర్గాలు దారికి తేవడానికి అనేక ప్రయత్నాల్లో సర్కారు ఉందట. ఇక ఒక ట్రస్టు వేస్తామని అధ్యయన కమిటీ వేశారు. దాన్ని ఇక మీరు ఒప్పుకోకపోతే మీ మెడలు ఉంచుతాం, విజిలెన్స్ దాడులు ఉంటాయని బెదిరించే కార్యక్రమం. ఇప్పుడు యాజమాన్యాలు డైలమాలు పడ్డాయి. ఒప్పుకోవడమా లేదా ఒత్తిడి ఇంకా పెంచుదామా అని. ఇక ఒప్పుకునే పరిస్థితి ఉండదు. ఇక మీరేం ఒత్తిడి పెంచుతారు? మీరు చేసేది వ్యాపారమేనా, విద్యా వ్యాపారం. రైట్. దిశ పేపర్. త్వరలో బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అయిద్దట. ఢిల్లీకి చేరగానే కారు కమలంగా మారుతుంది. కాళేశ్వరం ప్రాజెక్టులో కేసీఆర్ కోట్లు కొల్లగొట్టారని మోడీ, అమిత్ షా చెబుతున్నారు. సిబిఐ చేత విచారణ చేయించి కేసీఆర్ హరీష్ను అరెస్ట్ చేయాలి. ఫార్ములా ఈ కార్ రేసు కేసులో కేటీఆర్ అరెస్టుకు గవర్నర్ అనుమతి ఇవ్వట్లేదు. లోపాయికారి ఒప్పందంతోనే ఇదంతా. జూబ్లీస్ ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి. త్వరలోనే బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అయిద్దట రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. మరి బీజేపీలో విలీనం అవుతుంటే మీరు బీజేపీ పైన బీసీలకు 42% రిజర్వేషన్ల పైన ఎందుకు ఫైట్ చేయలేని పరిస్థితి? సరే, వాళ్ళు విలీనం అయితే అవుతారు, వాళ్ళ మన్ను వాళ్ళ నెత్తిన పోసుకుంటారేమో ఒకళ్ళ బీజేపీలో విలీనమై. మీ స్టాండ్ ఏంటి?
యాజ్ ఎ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ బేస్ చేసుకొని 42% రిజర్వేషన్ల స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు ఇస్తామని చెప్తే దాన్ని దానికి సంబంధించిన రెమెడీ అంతా కేంద్రం చేతిలో ఉంటే అది ఇవ్వాల్సిన శక్తి, ఇవ్వాల్సిన హక్కు, బాధ్యత అంతా వాళ్ళ దగ్గర ఉంటే దానిపైన ఎందుకు మీరు బీజేపీతోని ఉద్యమం చేయట్లా, బీజేపీ పైన ఉద్యమం చేయట్లా, బీజేపీ పైన నోరు మెదపట్లే, మాట్లాడట్లా, ఉద్యమం ఎందుకు చేయలేకపోతున్నారు? ఢిల్లీ పోయి గట్టిగా మాట్లాడలేని పరిస్థితి, ఉద్యమం చేయలేని పరిస్థితి ఎందుకు ఉంది? అది విలీనం అయితే కానివ్వండి. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అయిద్దా కాదా? విలీనం అయితే వాళ్ళ బాధ వాళ్ళది, పొలిటికల్. కానీ మీరు ఇచ్చిన మ్యాండేట్ హామీ, ప్రజలకు ఇచ్చిన హామీ ఏంటి? బీసీలకు ఇచ్చిన హామీ. దానికోసం ఎందుకు తెగింపుతోనూ ఉద్యమం చేయలేకపోతున్నారు? తెగింపుతోనూ ఉద్యమం చేయకుండా ఇక్కడ ఇందిరా పార్క్ దగ్గర ధర్నాలు పెట్టించి బీసీ సంఘాలతో విమర్శలు చేపించి ఇది ఎందుకు చేస్తున్నారు? చేయాల్సిన మీరు ఎందుకు చేయట్లే? అది అడుగుతున్నారు ఈరోజు బీసీలు తెలంగాణలో. రైట్. రిటైర్మెంట్ ఎక్స్టెన్షన్ అంటే ఉద్యోగ విరమణ పొందిన విధుల్లోనే ఆర్ఎండ్బి, పంచాయతీరాజ్, ఇరిగేషన్ శాఖలో ఇదే తీరు. పదవుల కోసం మరికొంతమంది రిటైర్డ్ ఎంప్లాయీస్ ప్రయత్నాలు, తమకు అన్యాయం జరుగుతుందని కింది స్థాయి ఉద్యోగులు. పలువురికి ప్రమోషన్లు సైతం ఇచ్చారట. ఆర్ఎండ్బిలో, ఇరిగేషన్లో, పంచాయతీరాజ్లో ఇది ఒక పెద్ద కథ ఉంది. రిటైర్మెంట్ ఎక్స్టెన్షను. అసలు ఆ రిటైర్మెంట్ అంటే ఏంటి? ఒక సర్టెన్ ఏజ్ పెట్టారు. ఆ ఏజ్ తర్వాత ఆయన ఆ సర్వీస్ చేయలేడు, సరైన ఉద్యోగం చేయలేడు, అటెన్షన్ ఉండదు, ఏజ్ రీత్యానే పక్కకు పెట్టేది. గమ్మత్తు ఏంటంటే ప్రభుత్వాలు రిటైర్ అయిన పట్టుకొచ్చి మళ్ళా పెడతారు. అందులో పెట్టి మళ్ళీ ఆయనకి స్పెషల్గా జీతాలు, స్పెషల్గా ప్రోటోకాలు అన్నీ ఇచ్చి ప్రభుత్వ సొమ్ముని దుర్వినియోగం చేస్తున్నారు. కిందన్న యువతం ఉద్యోగాలు లేక గ్రాడ్యుయేషన్లో, పోస్ట్ గ్రాడ్యుయేషన్లు అయ్యి రోడ్ల మీద తిరుగుతున్నారు. ఇవాళ కింద ఎంప్లాయీస్ ప్రమోషన్ లేక కొన్ని సంవత్సరాల పాటు ఎదురు చూస్తున్నారు. ఇవన్నీ పట్టినట్టు పైన ఉన్న అధికారులతోని వీళ్ళు మిలాఖత్ అయ్యి ప్రభుత్వ పెద్దలతోని సంబంధాలు మెయింటైన్ చేసి వాళ్ళు చెప్పిన అన్ని అడ్డగోలు పనులు చేసి రిటైర్మెంట్ అయ్యాక కూడా ఎక్స్టెన్షన్ చేయించుకోవటాలు, ఎక్స్టెన్షన్లో మళ్ళీ ప్యాకేజీలు ఇవన్నీ పెట్టుకుంటున్నారు. ఇది తెలంగాణ ప్రభుత్వంలో ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి. సిబిఐ రాదేం, కాళేశ్వరం కేసు అప్పగించావా, అయినా చర్యలేవి. సిబిఐ వస్తే కాళేశ్వరం పైన వద్ది, మీ ఫోర్త్ సిటీ, ఫ్యూచర్ సిటీ పైన వద్ది, చాలా వీటిపైన వద్ది. అప్పుడు కూడా స్వాగతిస్తే బాగు. మరి సిబిఐ రాదేం అంటే వస్తుంది ఏదో ఒక రోజు. వచ్చిన రోజు మళ్ళీ లేదు లేదు తూచి అనొద్దు. మళ్ళీ తూచి అంటే మీరు మాట తప్పినట్టే. ఇది రాదేం అనుకుంటున్నారు, వస్తుంది తొందరలో. రైట్. ఆంధ్రజ్యోతి చూద్దాం. రైట్. ఈ వేదన తీరంది. ప్రమాద ఘటన నుంచి తేరుకోలేకపోతున్న బాధితులు. సొంతోళ్లలో బస్సు ప్రమాద మృతుల అంత్యక్రియలు. ముగ్గురు కూతుళ్ల మాటను తల్లి విని ఉంటే బతికేవారే. ప్రమాదానికి ముందు రోజే వెళ్తామంటే మర్నాడు వెళ్ళండి అంటూ ఆపిన తల్లి. ప్రమాదంలో ముగ్గురు మృతి. డ్రైవర్ వెనక సీట్లో కాకుండా నా పక్కనే కూర్చుంటే బతికేదేమో. భార్య మృతిని తట్టుకోలేకపోతున్న ఓ భర్త. బస్సు ప్రమాదంపై నివేదిక ఇవ్వండి ప్రభుత్వ శాఖలకు హెచ్ఆర్సీ ఆదేశాలు జారీ చేసింది. బాధితులకు పరిహారం పంపిణీ. 19 మంది చనిపోయారు. అనౌన్స్ చేసిండు పొన్నం ప్రభాకర్ గారు 7 లక్షలు అని చెప్పి గడిపోయారు. వాళ్ళు జూబ్లీస్ పైన ఉన్నారు. అక్కడ ఆ వేదన తీరంది. ఆ కన్నీళ్ళు ఆగని కన్నీళ్ళు. దానిపైన ఎవరు మాట్లాడే పరిస్థితి, అసలు ఎందుకు అయిందని ప్రభుత్వం ఇంతవరకు ఆ రోడ్లో గుంటలు ఉండటం వలన ఆ రోడ్డును మెయింటెనెన్స్ ఎవరు చేస్తున్నారు, అధికారులు ఎవరు, వాళ్ళపైన ఇంతవరకు కనీసం చర్యలు లేవు, బాధ్యత లేదు. కేవలం ఆ డ్రైవర్ పైన కేసు పెడతారు, వదిలేస్తారు. అది తీరని ఆవేదనగానే మిగిలిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు సిగాచి కంపెనీ చూసినాం మనం, 54 మంది చనిపోయారు. చనిపోతే ఈ రోజు వరకు పరిహారం లేదు, కేసు లేదు, జైల్లో పెట్టింది లేదు. ఇక్కడ కూడా సేమ్ అదే ఉంటుంది. రైట్.
ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించి. పేదలను ఓటేయనీయొద్దట, పోలింగ్ బూత్ వరకు రాకుండా అడ్డుకోండి, జేడీయూ నేత కేంద్ర మంత్రి లలన్ సింగ్ వ్యాఖ్య. సోషల్ మీడియాలో వైరల్, పోలీస్ కేసు నమోదు. ఎవరైనా ఇవ్వాలంటే కేంద్ర మంత్రికి ఈసీ నోటీసులు. కేంద్ర మంత్రి ప్రజాస్వామ్యబద్ధంగా ప్రమాణ స్వీకారం చేసి కూర్చుంటాడు సీట్లో. ఈయన పేదలకు ఓటేయొద్దు అనేటువంటి, పేదలకు ఏం సర్వీస్ చేస్తారైనా? పేదలకు ఓటు వేయడానికి రానియొద్దు, బూతుల దాకా రాకుండా అడ్డుకోండి అని చెప్తుండు. ఇమీడియట్లీ నిజంగానే నరేంద్ర మోడీ గారికి ప్రజాస్వామ్యంపై నమ్మకం ఉంటే బర్తరఫ్ చేయాలి ఆయన్ని. ఓటు పేదలకు ఒకటి పెద్దలకు ఒకటి ఇవ్వలే ప్రజాస్వామ్యంలో, రాజ్యాంగబద్ధంగా. రాజ్యాంగం అట చెప్పలే. మీరు ప్రమాణ స్వీకారం చేసి మీ కేంద్ర మంత్రి అయింది రాజ్యాంగం ప్రకారం. అంటే పెద్దోళ్ళకి కేంద్ర మంత్రి, పెద్దోళ్ళకు ఓటు, పేదలకు లేదు అనే పద్ధతి ఉండదు. ఎంత వివక్ష ఉందో! ఈయన ఎట్లా పనికొస్తారు అసలు కేంద్ర మంత్రి పదవికి? లలన్ సింగ్ అంట. ఇమీడియట్లీగా బర్తరఫ్ చేసి పోలీస్ కేసు పెట్టి జైలుకు పంపాల. ఎంత అవమానకరం! 75 సంవత్సరాల పైబడ్డ ప్రజాస్వామ్య దేశంలో ఒక కేంద్ర క్యాబినెట్లోని మంత్రి పేదలను బూతుల దాకా రానియద్దు, ఓటేయనిద్దంటే ఇక మీ ఎస్ఆర్ సర్రు, ఈ సర్రులు గిర్రులు ఇవన్నీ ఓటర్ లిస్ట్ రివిజన్లు ఇక దీనికోసమే అంటుంది. ఈయన్ని పేదలను ఓటేయనిద్దు అంటుండే ఆయన. అగ్రవర్ణాల గుప్పెట్లో సైన్యం, 10% ఉన్నవారు సైన్యాన్ని నియంత్రిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో రాహుల్ వివాదాస్పద వ్యాఖ్యలు, గతంలోనూ సైన్యంపై వ్యాఖ్యలు. సుప్రీం చివాట్లు, మోదీది నకిలీ డిగ్రీ, ప్రచారంలో రాహుల్ గాంధీ విమర్శలు. ఇక లేనిపోని పెంట పెట్టుకోండి రాహుల్ గాంధీ. బీహార్ ఎన్నికల ప్రచారంలో అగ్రవర్ణాల చేతిలో భారత సైన్యం ఉందట. అదొక సెంటిమెంటల్ ఇష్యూ. దాన్ని తీసి కందిరీగలు తుట్టినగా తెలిసింది. అయిపోయాయి. ఇప్పుడు బీజేపీ వాళ్ళంతా మొత్తం రాహుల్ గాంధీ పైన పడతారు. వాళ్ళు పెట్టిన సర్రు పోయింది, ఓటర్ లిస్టులు పోయినాయి, మాయ పోయింది, అక్రమ ఓట్లు తొలగించుడు ఇవన్నీ పోతాయి. ఇక ఇదొక్కటే ఎజెండా దొరికింది. టంగ్ స్లిప్ అయింది, అయిపోయి అగ్రవర్ణాల గుప్పెట్లో సైన్యం ఉందట. సైన్యం అగ్రవర్ణాల గుప్పెట్లో, లేదా పేద వర్ణాల గుప్పెట్లో, వర్గాల గుప్పెట్లో, ఇట్లా గుప్పెట్లు ఉండవు. ఒకటే గుప్పెట్లతో భారత ప్రభుత్వం చేతిలో ఉంటుంది. సరే ఆడు ఉంటే అగ్రవర్ణాలు ఉండొచ్చు, కొన్ని దశాబ్దాల నుంచి దానికి చీఫ్లు అగ్రవర్ణాలు ఉండొచ్చు, అది వేరే విషయం. దానికి ఏదైనా ఉంటే మీ పొలిటికల్ మేనిఫెస్టోలో, ఎజెండాలో మార్చే కార్యక్రమం చేయాలి. అట్లాంటిది తప్ప మేము అధికారంలోకి వస్తే ఇది చేస్తాం, ఆర్మీకి, నేవీకి, ఎయిర్వేస్కి దానికి సంబంధించిన చీఫ్లని ఈ పద్ధతిలో మేము రిక్రూట్ చేస్తామని చెప్పుకోవాలి తప్ప ఇది అగ్రవర్ణాల చేతిలో ఉంది అని చెప్పే పద్ధతి అంటే ఇది ఒక రకంగా మీ నెత్తన మీరు మనుబోసుకున్నట్టే. ఇది ఆంధ్రజ్యోతి సంబంధించి. ఇది ఈరోజు న్యూస్ ఛానల్స్ తాజా వార్తలతోనే తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.